మన మూవీస్ కానీ ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇలాంటి పబ్లిక్ ఎక్కువ ఉన్న ప్లేసుల్లో మనల్ని పుష్ చేసి కింద పడిపోవడం, చనిపోవడం లేదా మనకు ఇంజ్యూర్ అవ్వడం అలాంటివి చూస్తుంటాం. కానీ వాటి నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, మనల్ని అక్కడి నుంచి మనకు తగిలే దెబ్బలను తప్పించుకోవడానికి ఒక మంచి పొజిషన్ అయితే ఇందులో ట్రైనింగ్ ఇస్తున్నారు చూడండి. దీన్నే బాక్సింగ్ చేసే విధంగా ఈ పొజిషన్ ఉంటుంది. ఒక లెగ్ ముందు పెట్టుకొని 2 హ్యాండ్స్లో ఉన్న ఫింగర్స్ ఫోల్డ్ చేసుకొని ఫిస్ట్. దీనివల్ల మన బాడీకి మంచి స్ట్రాంగ్ అయిన గ్రిప్ ఉంటుంది. చూసారా, ఇప్పుడు ఎలాగ వెనకాల పుష్ చేస్తున్న అతని వల్ల ఇంతకు ముందుగానే ఇప్పుడు బెటర్ రిజల్ట్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ ప్రతి ఒక్కరు అలాగే ఉన్నారు. ఓకే, సెకండ్ వచ్చి చూడండి, ఇలాగ పడ్డాడు అనుకోండి ఎగ్జాంపుల్ మనిషి, ఇతని మీద ఎవరన్నా ఒకరు అలాగ ఇలా పడుతూ ఉంటే అతనికి లంగ్స్ మీద ప్రెషర్ ఎక్కువై బ్రీతింగ్కి ఇబ్బంది అయ్యి ఇంకా అతని ఇంటర్నల్ ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతాయి. దాని బదులు పడినప్పుడు ఇప్పుడున్న పొజిషన్లో అది సైడ్కి ఫోల్డ్ అవ్వాలి, సైడ్కి ఒక దగ్గర కుజించినట్లు ఈ పొజిషన్లో ఒకవేళ పడినప్పుడు కూడా ఈ పొజిషన్లో మనం దగ్గరికి వస్తే ఎలాగుంటుందో ఒకసారి చూడండి. ఇలా పడినప్పుడు ఇలా సైడ్కి వచ్చేస్తే అతను హై ఛాన్స్ అనమాట, ఇంటర్నల్ ఆర్గాన్స్ డ్యామేజ్ కాకుండా అతను సర్వే అవ్వడానికి హై డ్యామేజ్. సో ఇతను చెప్తున్నాడు అనమాట, ఇలాగున్న ఆ పొజిషన్ కన్నా అంటే రెగ్యులర్గా ఫ్లాట్గా పడిపోవడం కన్నా సైడ్గా పడిపోవడం వల్ల ఎంతో మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతామని. సో ప్లీజ్ షేర్ దిస్.